ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లల్ని కత్తిలాగా తయారు చేయడం కోసం. అవునంటారా కాదంటారా? కదా, కత్తిలాగా తయారు. ఈ సమాజానికి ఒక మంచి పౌరుణ్ణి అందించాలి అంటే శిక్షణ అవసరమే. కొంచెం మనం రీక్యాప్ చేసుకోవడమే, తెలిసిన దాన్ని మళ్ళీ కొంచెం మళ్ళా గుర్తు చేసుకుంటే మర్చిపోకుండా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతిని ఏర్పాటు చేస్తారు. ఈ శిక్షణ అందిస్తున్నటువంటి మేడమ్స్ అందరికీ కూడా మా యొక్క సింగరేణి మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ రోజున పోషణ్ బి పడాయి బి అంటే పోషణ్ పడాయి. పోషణ్ అంటే న్యూట్రిషన్ అని చెప్పుకున్నాము, పడాయి అంటే చదువు. అంటే న్యూట్రిషన్తో పాటు విద్యను కూడా మనము మన అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నాము. మన న్యూట్రిషన్ ఇచ్చేటువంటి లబ్ధిదారులు 0 to 6 గర్భిణీలు, బాలింతలు మనం న్యూట్రిషన్ అందిస్తుంటాం. అయితే ఈ మన దగ్గర 0 to 6 ఈ యొక్క పిల్లలకి మనము న్యూట్రిషన్ ని ఇంటి వద్దకి ఇస్తున్నాము. వీళ్ళని ఈ 0 to 3 years పిల్లల్ని ఏమంటామంటే నవచేతన్ అంటారు. ఏమంటారు? నవచేతన్. వీరికి మనం ఏ విధంగా అందిస్తున్నామంటే ప్రేరణ ద్వారా అందిస్తున్నాము. అదేవిధంగా 3 to 6 పిల్లల్ని ఆదర్శీల అంటారు. అంటే వీళ్ళు మనం ప్రీ స్కూల్లో ఉంటారు, వీరికి మనం ప్రీ స్కూల్ ద్వారా వీళ్ళని అందిస్తుంటున్నాం. అదేవిధంగా మనము ఇంకా డెవలప్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. 5 డెవలప్మెంట్స్ శారీరక అభివృద్ధి కదా. ఈ అభివృద్ధి సమగ్ర అభివృద్ధి పిల్లవాడిలో జరిగితేనే మంచి సమాజానికి మనం ఒక పౌరుని అందించిన వాళ్ళను అవుతుంటాం. అయితే మనకి ఇచ్చినటువంటి మన టిఎల్ మనకి కరికులం ఉంది కదా, ఆ కరికులం ద్వారా మనం టిఎల్ఎంని తయారు చేసుకొని మేడమ్స్ చెప్పిన రీతిగా మనం ఎన్ని కూడా వాళ్ళకి మన యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో మన పిల్లలకి అందించాలి. అదే రీతిగా 1000 days నుంచి ముఖ్యంగా మరి గర్భిణీ స్త్రీలకు 1000 days గర్భం దాల్చడం మొదలుకొని 24 నెలల వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్ ఏమంటారంటే 1000 days అంటారు. ఇవి ప్రాముఖ్యమైనటువంటి డేస్, గోల్డెన్ డేస్ అని పేరు పెట్టుకోవచ్చు. అంటే ఒక కౌమార దశలో ఉన్నటువంటి బిడ్డకి బలహీనంగా అంటే వారికి 18 years కంటే ముందుగా ఇంకా వివాహం అయితే వారికి గర్భం దాల్చారనుకోండి, వాళ్ళు బిడ్డకి ఎలాంటి బిడ్డకు జన్మనిస్తారు, లోపపోషణ ఉన్నటువంటి బిడ్డకు జన్మనించడం వల్ల అక్కడ మనకి కొంచెము మరి చాలా అంటే బరువుకు పిల్లలు లోపపోషణ ఉన్నటువంటి బిడ్డలు జన్మిస్తారని చెప్పారు. కాబట్టి ఈ 1000 days గురించి కూడా మేడమ్స్ చెప్పడము జరిగింది. అదేవిధంగా అడాప్షన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఎట్లా అడాప్షన్ చేసుకోవాలి, అడాప్షన్లో చేసుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలి అంటే భార్య భర్త ఇద్దరు కలిపి ఎన్ని ఇయర్స్ ఉండాలని చెప్పారు? 90 సంవత్సరాలు ఉండాలి. మరి ఒక వార్షిక ఆదాయము 3.5 లక్షలు ఉండాలి. చక్కగా వారి ఇంకా ఎలా ఉండాలి, మెరుగైన ఆరోగ్యము కలిగి ఉండాలి. అడాప్షన్ గురించి కూడా నేర్చుకోవడము జరిగింది. ఇలా సెకండ్ డే శామ్ మ్యామ్, ముఖ్యంగా ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే శామ్ మ్యామ్ ఈ గ్రోత్ చాలా ప్రాముఖ్యమైనది. వాడు మంచి గ్రోత్ ఉంటేనే, గ్రోతింగ్ అనేది బిడ్డలో మంచిగా ఉంటేనే ఏది చెప్పినా కూడా తొందరగా నేర్చుకోగలుగుతాడు. అంటే ఆరోగ్యవంతంగా శిశువు ఉండకపోతే మనం ఎంత చెప్పినా కూడా వ్యర్థమే అవుతుంది. కాబట్టి శామ్ మ్యామ్ దీని గురించి మనము చక్కగా మేడం వాళ్ళు వివరించడము జరిగింది. ఇదైతే అందరూ పర్ఫెక్ట్గా మనము మన యొక్క సెంటర్లలో చేయాలి. ఈ శామ్ మ్యామ్ని ఎట్లా చేయాలి మనకి